డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఫోకస్ మాత్రమే కాదు, ఇప్పుడు గాజా మీద కూడా ఫోకస్ పెట్టింది. 70% భూభాగాన్ని ఆక్రమించుకోవాలి అంటూ తన సైన్యానికి పిలుపునిచ్చారు బెంజమిన్ నెతన్యాహు. మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం రోజు రోజుకి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పటిదాకా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నటువంటి వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసినటువంటి తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గాజా స్ట్రిప్లో 70% భూభాగాన్ని ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలోకి తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లుగా వెల్లడించారు. వెస్ట్ బ్యాంక్లో నిర్వహించినటువంటి ఒక సమావేశంలో మాట్లాడారు బెంజమిన్ నెతన్యాహు. ప్రస్తుతం గాజాలో 60% ప్రాంతం ఇప్పటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ ఆధీనంలో ఉందని మేము దశల వారీగా ముందుకు సాగుతున్నాం. గతంలో 50% మాత్రమే మా నియంత్రణలో ఉండేది, ఇప్పుడు అది 60%కి పెరిగింది. త్వరలోనే 70% వరకు తీసుకెళ్తాము అంటూ బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లు ఆగటం లేదు. గాజా స్ట్రిప్లో మరింత భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తన సైన్యాన్ని అంటే ఐడిఎఫ్ను ఆదేశించినట్టుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం స్పష్టం చేశారు. గాజా స్ట్రిప్లో మరింత భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తన సైన్యాన్ని ఆదేశించినట్టుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనౌన్స్ చేశారు. గాజాలో 70% భూభాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటామని తాజాగా అనౌన్స్ చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలు పాలస్తీనా సంక్షోభాన్ని మరింత పెంచాయి. 2024 అక్టోబర్ 7న హమాస్ జరిపినటువంటి భారీ దాడుల అనంతరం గాజాపై ఇజ్రాయెల్ భీకర సైనిక చర్యలు ప్రారంభించింది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ దాదాపుగా యుద్ధ భూమిగా మారిపోయింది. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఆసుపత్రులు, శరణాద్రి శిబిరాలు, విద్యా సంస్థలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఇజ్రాయెల్ సైన్యం నిర్వహిస్తున్నటువంటి నిరంతర వైమానిక దాడులు, భూ సైనిక చర్యల కారణంగా గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమైందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఆహారం, మందులు, తాగునీరు, విద్యుత్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే ఒకవేళ కనుక 70% భూభాగాన్ని ఆక్రమించుకుంటే దాదాపుగా 20 లక్షల మంది శరణార్థులు కాబోతున్నారు. వారందరినీ మళ్ళీ షెల్టర్ హోమ్లకో లేకుంటే రెస్క్యూ హోమ్స్కో తరలించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అంటే 20 లక్షల మీద ఎఫెక్ట్ పడబోతోంది. అదే బెంజమిన్ నెతన్యాహు భారతదేశం గురించి కూడా మాట్లాడారు. భారతదేశంపై తనకున్నటువంటి ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు బెంజమిన్ నెతన్యాహు. ప్రపంచవ్యాప్తంగా తమ దేశం ప్రతిష్టతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ భారత్లో మాత్రం తమకు అద్భుతమైనటువంటి మద్దతు లభిస్తోందని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. వెస్ట్ బ్యాంక్లో జరిగినటువంటి ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యల్ని చేశారు. మాకు సమస్యలు లేని ఏకైక దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం మాత్రమే అంటూ నెతన్యాహు అన్నారు. భారత్ ఒక అతిపెద్ద శక్తి. ఆ దేశంతో మాకు ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో మా ప్రతిష్టకు సవాల్ ఎదురవుతోంది, కానీ ఇండియాలో మాత్రం మాకు ఎలాంటి సమస్య లేదు. అక్కడ ఇజ్రాయెల్ పట్ల ప్రజల్లో పిచ్చి అభిమానం ఉంది. అది నిజంగా అసాధారణమని నెతన్యాహు అన్నారు. ప్రపంచంలో మరే దేశం నుంచి లేనంతగా భారత్ నుంచే తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. నెతన్యాహుకు అమెరికాలో ఒకవైపు ఆదరణ తగ్గిపోతోంది. అదే సమయంలో భారత్ గురించి ఆయన మాట్లాడారు. అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికాలో నెతన్యాహు ప్రజాదరణ తగ్గుతోందటువంటి వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్లో వ్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసినటువంటి సర్వే ప్రకారం అమెరికాలో 60% మందికి ఇజ్రాయెల్పై ప్రతికూల అభిప్రాయం ఉందని వెల్లడైంది. గతేడాది ఇది 53%గా ఉండేది. అలాగే 59% మంది అమెరికన్లు నెతన్యాహు అంతర్జాతీయ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారనే నమ్మకం లేదు అని వెల్లడించారు. గతంలో కూడా నెతన్యాహు అనేక సందర్భాల్లో భారత్పై ప్రశంసలు కురిపించారు. 2018లో తన భార్య సారాతో కలిసి భారత్ పర్యటించినప్పుడు తనకు లభించినటువంటి ఆదరణను ఆయన లవ్ ఫెస్ట్ అంటే ప్రేమ పండుగగా అభివర్ణించారు. భారతీయులకు ఇజ్రాయెల్ పట్ల అపారమైనటువంటి గౌరవం ఉందని ఆయన ప్రతిసారి పదే పదే చెప్తూనే వస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అమెరికాలో తన ఆదరణ తగ్గడానికి పాకిస్తాన్ కారణమని నెతన్యాహు ఆరోపించారు. అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలను దెబ్బతీయాలనుకునేటువంటి దేశాలు సోషల్ మీడియాలో బాట్ ఫామ్స్ ద్వారా
ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారు. పాకిస్తాన్ బేస్మెంట్లో కూర్చున్న ఎవరో ఒక వ్యక్తి నేను ఇజ్రాయెల్ మద్దతుదారుడని, కానీ ఇప్పుడు వాటిని భరించలేకపోతున్నాను అని పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అబ్రహం అకార్డ్స్లో అంటే ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించాలి అంటూ ముస్లిం దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో పాకిస్తాన్ కూడా ఆ మాట డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఆసిఫ్ మునీర్ అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జైషే మహమ్మద్తో పాటుగా ఇతర ఉగ్రవాద సంస్థలు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయెల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ ఒక దేశంగా గుర్తించదు, ఒకవేళ పాకిస్తాన్ గుర్తిస్తే దాన్ని సర్వనాశనం చేస్తాము అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక మళ్ళీ గాజా గురించి కూడా బెంజమిన్ నెతన్యాహు మాట్లాడినటువంటి నేపథ్యంలో గాజాలో పౌర పరిస్థితులు మరింత దిగజారుతాయని సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజాలో నిరంతర సైనిక చర్యలు మానవతా పరిస్థితులను దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. నెతన్యాహు ఇప్పుడు 60% భూభాగం నుంచి 70% భూభాగానికి విస్తరించడమే మా ధ్యేయమని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడున్నటువంటి 20 లక్షల మంది ప్రజల మీద కూడా ఇంపాక్ట్ పడబోతోంది. కాబట్టి ఎలాంటి పోరాటం చేయాలి, లేకపోతే ఈ సమస్య రాకుండా ఎవరు ముందుకొస్తారు అనే దాని మీద కూడా చర్చలు అనేవి అయితే కొనసాగుతున్నాయి. ఒక రకంగా గాజా మీద యుద్ధం ప్రకటించారు, ఆ తర్వాత భారతదేశం మీద తన అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ మీద కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నారు నెతన్యాహు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి పాకిస్తాన్ అంగీకరించకపోవడమే. బట్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ మాత్రం అబ్రహం అకార్డ్స్లో భాగంగా ఇస్లామిక్ దేశమైనటువంటి పాకిస్తాన్ ఇజ్రాయెల్ని గుర్తించాలని కోరడం ఒక రకంగా ముందు నుయ్యు వెనక గొయ్యి లాంటి పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడింది. బట్ నెతన్యాహు మాత్రం భారతదేశం మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రత్యేకమైనటువంటి ఆ అభిమానాన్ని మాత్రం మరోసారి చాటుకున్నారు. ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి స్టాండ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.